अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। एसएस डेंटल केयर मल्टी स्पेशलिटी एंड इम्प्लांट सेंटर डॉक्टर सलीम मलिक की जानिब से रोजाना फ्री चेकअप। टाइमिंग सुबह 11 बजे से रात 8 बजे तक। संडे ऑल्सो ओपन। यहाँ पर इम्प्लांट विद टीथ इन 3 days, लेजर ट्रीटमेंट, हॉलीवुड स्माइल डिजाइन, फ्लेक्सिबल डेंचर व दीगर ट्रीटमेंट किए जाते हैं। एसएस डेंटल केयर, क्लॉक टावर बिसाइड रहमत मस्जिद, HR कॉम्प्लेक्स, फर्स्ट फ्लोर, SBI मेन ब्रांच रोड, महबूब नगर। श्रीनिवास गौड़ ने इल्जाम लगाया कि कांग्रेस और बीजेपी मिलकर बल्दियाती इंतखाबात में मैदान में उतर रही है, जैसा कि माजी में असेंबली इंतखाबात के दौरान भी हुआ था। उन्होंने कहा कि खुद वजीर आला की मीटिंग में ये बात कही गई कि दोनों जमातें मिलकर काम करेंगी। उन्होंने कहा कि कांग्रेस की 2 साला हुकूमत में महबूब नगर पीछे चला गया है। अगर महबूब नगर में मेयर BRS को दिया गया तो शहर को हर शोबे में आगे ले जाया जाएगा। उन्होंने इल्जाम लगाया कि काउंसलरों को खुफिया रास्तों से शामिल करके चेयरमैन बनाना तरक्की नहीं कहलाता। BRS को मेयर मिलने पर हुकूमत से लड़कर फंड्स लाकर महबूब नगर को तरक्की दी जाएगी। उन्होंने मौजूदा हुकूमत पर इल्जाम लगाया कि BRS दौर में शुरू किए गए तरक्याती कामों को मुकम्मल नहीं किया जा रहा। मार्केट के लिए तामीर की गई इमारत में लाइब्रेरी कायम करने का ऐलान गलत है। गरीबों को सुपर स्पेशलिटी तिब्बी सहूलतें फराहम करने के लिए तामीर किए गए 1000 बिस्तरों के अस्पताल को अलॉट लाकर शुरू नहीं किया जा रहा है। उन्होंने ये भी इल्जाम लगाया कि अंडरग्राउंड कामों के लिए BRS ने फंड्स हासिल किए थे, लेकिन कांग्रेस हुकूमत ने जियो नंबर तब्दील करके उन्हें अपने नाम से मंसूब कर लिया। ఉట్టుటిగా కేసులు పెడతాం బిడ్డ ఈ సంగతి చూస్తామంటే మరి మాకు కూడా ఆ మాటలు వస్తాయి. గుర్తు పెట్టుకోండి. వ్యవస్థకు చెడ్డ పేరు తెకుండా మీ డ్యూటీ మీరు చేసుకోండి. సరే, తెలంగాణ వచ్చినాక మా నౌకరు అవసరం లేదు, ఇప్పుడు మంచిగా సంపాదించుకుంటున్నాం, ఆ పైసలతో మేము వ్యాపారం చేస్తాం అనుకుంటుండొచ్చు. కానీ ఉండేది కూడా తెలంగాణలే కదా, మా ప్రజలే కదా. అలాంటి పనులు చేయొద్దు. ఒకరితో చేసే పనికి ఆ వ్యవస్థగా చెడ్డ పేరు తేవద్దని చెప్పి కూడా చెప్తున్నా. మీకు కూడా ఏం భయపడకండి. కేసు పెడతారా పెట్టమని చెప్పండి, జైలు పెడతారో పెట్టమని చెప్పండి. నేనున్నా. ఇవాళ ఎవరైతే దెబ్బతింటారో, ఎవరైతే కేసు పెడతారో, ఎవరైతే జైలు పెడతారో, జైలుకు అయిన ప్రతి ఒక్కరిని, కేసు అయిన ప్రతి ఒక్కరిని, అవమానపరిచే ప్రతి ఒక్కరిని, దెబ్బతిన్న ప్రతి ఒక్కరిని ఆ స్థాయిలో కూర్చోబెట్టి మిమ్మల్ని కాపాడుకుంటా. తెలంగాణ ఉద్యమంలో ఎవరి కేసు అయితే నా మీద కేసు అయిందని FIR పెట్టుకొని ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకున్నాను. గొప్పగా గర్వంగా ఉండాలి. ఇవాళ కూడా ఈ ప్రభుత్వంలో ఎవరిపైన కేసు పెడితే నన్ను వేధించిండ్రు, బిడ్డ భయపడకుండా ఇదే పార్టీలో ఉన్నా అని చెప్పేటట్లు మీరు గర్వంగా ఉన్నది, కానీ భయపడకుండా నేను మీకు భరోసా ఇస్తున్నా. మళ్ళీ 3వసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పక్కా ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఇలా ఈ ప్రభుత్వంలో ఎట్లుందంటే బహిరంగంగా పిలిచి బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ ఢీకొని నేను నువ్వు కాంగ్రెస్ చేయండి అని చెప్పి బీజేపీ కార్యకర్తలను చెప్తే బీజేపీ కార్యకర్తల విషయం మన పార్టీ గెలవాలని చెప్పాలి, కానీ కాంగ్రెస్ గెలవాలని ఎట్లా చెప్తామని చెప్పన్నారు. కానీ ఎలక్షన్ మూమెంట్ లో మీరు తేరుకోకముందు ఎలక్షన్ అయిపోయింది. బీజేపీ అభ్యర్థి దమ్మి చేసి కాంగ్రెస్ గెలిచింది. మరి ఇవాళ మొన్న ముఖ్యమంత్రి గారి సమక్షంలో కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మేమంతా ఒక తల్లి పిల్లలం, ఒక కడుపు పిల్లలం, మేము పరాయి పిల్లలమా, 10 વર્ષ పిల్లలమా, బేకారు పిల్లలమా? మీరు ఒక కడుపులో ఉంటట్లయితే మేమందరం కూడా కడుపులో ఉంటే వాళ్ళందరం కూడా మాకు కులము మతం ఏం లేదు. ఇక్కడ అన్ని కులాలు అన్ని జాతులు ఉన్నాయి. ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే మేయర్ డిప్యూటీ మేయర్ మహబూబ్నగర్ అయితే ఖచ్చితంగా శ్రీనివాస్ గౌడ్ ఇదే ముఖ్యమంత్రి గారిని, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా బిగించి పైసలు చేస్తాడు, నిలదీస్తాడు. డబ్బులు రాకపోతే మహబూబ్నగర్ జిల్లాలో కూడా కాంగ్రెస్ నాయకులని అడ్డుకుంటాడు, ఖచ్చితంగా డబ్బులు వేస్తాడు. మనం 2.5 ఏళ్లు ఏం చేయలేదు. దొంగతనంగా కౌన్సిలర్లను లాక్కొని చైర్మన్ చేసుకున్నాం, అంత తప్ప ఏం చేయలేదు. మరి ఇలా ఏమనంటే అప్పుడు చైర్మన్ ఏమంటుంది ఉండగా 2.5 ఏళ్ళు నుండి ఏం చేయలే. మరి 2.5 ఏళ్ళు మేయర్ వస్తే ఏం చేస్తారు? ఏం చేయరని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఏం చేయరని శ్రీనివాస్ గౌడ్ వస్తేనే, వాళ్ళ ప్రభుత్వంలో మేయర్ డిప్యూటీ మేయర్ అయితేనే శ్రీనివాస్ గౌడ్ నిలదీస్తాడు, ప్రభుత్వాన్ని కళ్ళబడతాడు, తప్పులు చేస్తాడు, ప్రభుత్వాన్ని నిలదీసి అయిపోయిన పనులన్నీ చేస్తాడటువంటి భరోసా ప్రజల్లో ఉంది. దాన్ని తీసుకుపోండి. ఇక్కడ మహబూబ్నగర్ బస్ స్టాండ్ ముందున్నటువంటి 200 కోట్ల హోటలు, ₹5 భోజనం,
కన్వెన్షన్ సెంటర్ ఎందుకు ఆగిపోయింది? 2.5 సంవత్సరాలుగా యాజిటీస్ గా ఉంది కదా, ఒక్క పిల్ల ఎందుకు పెట్టలేదు? 1000 కోట్లతో కట్టినటువంటి హాస్పిటల్ కలర్ వేసి పోయినాం, కలర్లకు కూడా కాంట్రాక్ట్ ఇచ్చి పోయినాం. లోపల ఉన్నటువంటి 500 కోట్ల టెండర్ ఎందుకు పిలుస్తలేరు? ఎందుకు ఆగిపోయింది? మార్కెట్ ఎందుకు ఆగిపోయింది? పక్కన ఉన్నటువంటి మార్కెట్ లో పేదవాళ్లకు ఉపయోగపడే ఉపాధి అవకాశాలు కలిగించడానికి పెట్టినటువంటి మార్కెట్, ఆడ కటికలకు, ముద్రాజులకు, చేపల దుకాణాలు, కూరగాయల దుకాణాలు, అవన్నీ పెట్టేటువంటి దుకాణంలో మార్కెట్ లో గ్రంథాలయం కడతారా? అంటే మేమంత పనికి మాలేమా? గ్రంథాలయం అంటే ఒక డిజైన్ ఉంటుంది, గ్రంథాలయం డిజైన్ వేరే ఉంటుంది, టైప్ డిజైన్. నువ్వు మార్కెట్ లో పోయి చదువుకొని రా, కూరగాయల మార్కెట్ లో సంతలో జరుస్తావు, చదువుకొని రాండి రా. మార్కెట్ కట్టడానికి స్థలం లేదా? స్థలం లేదని చెప్పు, మేము కొనిస్తాం స్థలం మేము. కానీ మార్కెట్ లో గ్రంథాలయం పెట్టారంట. ఇలా తెలివితేటలు చూడు. ఆడ కట్టినటువంటి మెట్టుగడ కట్టినట్టు మార్కెట్ కనీసం సున్నం కూడా వేయలే. 2.5 ఏళ్ల క్రితం ఎట్లుందో యాజిటీస్ గా ఉంది. టౌన్ హాల్ కట్టినాం, కుర్చీలు వేయాలంటే యాజిటీస్ గా ఉంది. ఫ్లాట్ హౌస్ కంప్లీట్ చేసినాం, యాజిటీస్ గా ఉంది. ట్యాంక్ బండ్ యాజిటీస్ గా ఉంది. శిల్పారామం బూజు పట్టిపోయింది, గాంధాకు అడ్డగా అయిపోయింది. సింథటిక్ ట్రాక్ మొదలు పెట్టలేదు, స్పోర్ట్స్ హాస్టల్ మొదలు పెట్టలేదు, కట్టిన హాస్టల్ కరెంట్ కనీసం స్లాబ్ వేయలేదు. బ్రహ్మాండమైనటువంటి ఇండోర్ స్టేడియం కట్టినాం, దానిలో ఇంకా మిగిలిపోయే పనులు కూడా కంప్లీట్ చేయలేదు. అండర్గ్రౌండ్ మన్నెంకొండకు రోప్వే పెట్టినాం, చేయలేదు. టెంపరీ స్కూల్స్ ఒకటే దగ్గర ఉండాలి. వీరన్నపేట 20 ఎకరాలు ఇచ్చి 120 కోట్లు శాంక్షన్ చేసి టెండర్లు ఇచ్చినాం. ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చింది, పిల్లర్లు ఇంతవరకు కాలేదు. హజాలు యాజిటీస్ అట్లే ఉంది, స్లాబ్ వేసి పెట్టాం. క్రిస్టియన్ భవనం స్లాబ్ వేసి పెట్టాం, అట్లే ఉంది. మన్నెంకొండ దగ్గర ఒక హోటల్ 2 ఫ్లోర్లు స్లాబ్ వేసి పెట్టాం, యాజిటీస్ గా ఉంది 2 ఏళ్ల నుంచి కూడా. ఏసీ కళ్యాణ మండపం యాజిటీస్ గా ఉంది, ఆ రోజు ఎట్లా ఉందో స్లాబ్ కాగితాలు అట్లే ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండాలని చెప్పి దాదాపు 300 కోట్ల జీవో తెచ్చి 2 సంవత్సరాలు కష్టపడి 6 ఎస్టీపీలు ఎక్కడెక్కడ కట్టాలో స్థల సేకరణ చేసి టైప్ డిజైన్ చేసి ఇలా మేము జీవో తెస్తే జీవో నెంబర్ మార్చి మేము తెచ్చేయమంటారు. స్టార్ట్ చేయండి. మరి ఎందుకు స్టార్ట్ చేస్తలేరు? ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోయినాయి. రైతులు కన్న కష్టాలు పడతా ఉన్నారు. 90% కంప్లీట్ చేసిన రిజర్వాయర్లు ఇక్కడ నుంచి చూస్తే 3 కిలోమీటర్లలో ఉదండపురం ఉంటుంది ఏరియల్ డిస్టెన్స్ లో, ఇటు చూస్తే 3 కిలోమీటర్లలో కరీంనగర్ రిజర్వాయర్ ఉంటుంది. 10% కంప్లీట్ చేస్తే రైతులు 3 పంటలు పండించుకొని ఊర్లలో ధనవంతులై, ఆ రైతులు వచ్చి మహబూబ్నగర్ వచ్చి షాపింగ్ చేసుకొని ప్లాట్లు కొనుక్కొని ఇళ్లు కట్టుకొని ధనవంతులు అవుతారు. 90% కంప్లీట్ అయిన పనులు 10% కంప్లీట్ చేయకుండా రైతులను దివాలా తీసి ఇలా మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు, ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. ఒక హాస్పిటల్ ఉండగా ఈ రాష్ట్రంలో ఇంకో హాస్పిటల్ ఇవ్వరు, కానీ ఒక హాస్పిటల్ ఉండగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇచ్చిన. మరి ఇప్పుడు హాస్పిటల్లో సూదులు లేవు, మందులు లేవు, ఉన్న హాస్పిటల్లో ఏం లేదు. అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంది. పాము గడిచిపోతే చచ్చిపోతాడు, కడుపు నొప్పులు వచ్చేస్తే హైదరాబాద్ పోమని చెప్తాడు. కనుక మన నాయకుడిని, పనులు చేసే నాయకుడిని జైల్లో పెట్టాలి, కేసు పెట్టాలని ప్లాన్ చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారిని ముట్టుకుంటే తెలంగాణ అగ్నిగుండం కావాలి. తెలంగాణ చేసామో సాగర ఆరోగ్య చేసినామో అంతకన్నా భయంకరంగా మళ్ళా ఈ దేశంలో ఒక రాష్ట్రం తెచ్చిన నాయకుని ముట్టుకుంటే బిడ్డ ఊరుకుంటారనే స్థాయిలో మనం అందరం కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మరి అందుకే మరి ఈరోజు మనందరం ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. మస్కతి మిల్క్ మీకు తెలుసు కదా, మస్కతి మిల్క్, మస్కతి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనిషి అన్న. మరి ఇక్కడ మేము కూడా ఇక్కడ మైనార్టీలకు చెప్తా, ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ఒకటే, బీజేపీ కాంగ్రెస్ 2 ఒకటే, కలిసి అన్ని కొట్లాడుతా ఉన్నాయి. మేయర్ ఎలక్షన్ లో కూడా 2 కలిసి నాటకాలు చేస్తా ఉన్నాయి. మరి గత ఎలక్షన్ లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ప్రచారం చేసిండు, శుద్ధ తప్పది. ఎలక్షన్ తర్వాత చేరుకున్నారు. మా మైనారిటీ నాయకులను కూడా ఐక్యం చేస్తా, చెప్తా, నాకున్న సంబంధాలు అని చెప్పి ఆయన రావడం జరిగింది. आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।